ఎల్ఐసి లాస్ట్ ఇయర్ ఎల్ఐసి వాళ్ళు ప్రతి ఒక్క మహిళకి లైక్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క మహిళకి 7,000 రూపీస్ ఇస్తాము అని చెప్పి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. లాస్ట్ ఇయర్ అయ్యిందనమాట. సో ఇప్పుడు కూడా దాని రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ అదేంటి అంటే యాక్చువల్లీ ఎల్ఐసికి సంబంధించింది అనమాట. సో వాళ్ళు ఒక ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు. అందులో మనం క్వాలిఫై అయినట్టయితే మనకి ఏజెంట్గా ఎలిజిబిలిటీ అయితే వస్తుందన్నమాట. సో అక్కడ నుంచి మనకి 7,000 అన్నది ప్రతి మంత్ ఇచ్చుకుంటూ వెళ్తారనమాట. ఓకే, వాళ్ళు కొంచెం వర్క్ అయితే చెప్తారు. ఆ వర్క్ కనుక మనం కంప్లీట్ చేసినట్టయితే మనకి మంత్లీ 7,000 అన్నది ఇస్తారనమాట. ఓకే, సో అది ఆన్లైన్లో అయితే మరి అది అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది ఎలా అప్లై చేయాలి అన్నది మనం ప్రాసెస్ అయితే చూద్దాం. చాలా క్లియర్గా అయితే నేను మీకు ఇక్కడ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కువ లెంతీ అయితే చెయ్యను, కానీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు ఎల్ఐసి బీమా సఖీ యోజన అనమాట ఈ స్కీమ్ పేరు. సో ఈ స్కీమ్లో మనం అప్లై చేసుకున్నట్టయితే మనకి మంత్లీ 7,000 అన్నది వస్తుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అయితే ఉంటుంది. ఓకే, సో మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు మనకు కాల్ చేస్తారు. మనకు ఒక ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారనమాట. సింపుల్ చిన్న ఎగ్జామే ఉంటుంది, అంత భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒక ప్రమోషన్ అన్నది వస్తుంది. సో అక్కడ నుంచి మనకి మంత్లీ 7,000 అన్నది గవర్నమెంటే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది ఎల్ఐసి వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఓకే, సో దానికి ఎలా అప్లై చేయాలి అన్నది ప్రాసెస్ అయితే చెప్తాను. చూడండి, మీరు క్లియర్గా అయితే చూడండి. క్లియర్గా ఇలా అప్లై చేసుకున్నట్టయితే వెంబడే మీకు మీరు ఉన్న ఏరియాలో అక్కడ ఎల్ఐసి ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఆఫీస్ నుంచి మీకు కాల్ అన్నది వస్తుంది. ఓకే, అక్కడ నుంచి మీరు మీ వర్క్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అయితే ఎలా అప్లై చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మీరు గూగుల్కి అయితే వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఇక్కడ ఎల్ఐసి బీమా సఖీ యోజన అని క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బీమా సఖీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ బీమా సఖీ మీరు వెబ్సైట్ చూసుకోండి, agencycareer.licindia.in. ఓకే, సో ఈ వెబ్సైట్ ఇది ఎల్ఐసికి సంబంధించిన వెబ్సైటే. ఓకే, సో ఇక్కడ బీమా సఖీ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు ఇక్కడ డైరెక్ట్గా నేను అప్లికేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ లింకే ఇక్కడ చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అన్నది మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖీ స్కీమ్. ఓకే, సో ఇక్కడైతే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, కానీ క్లియర్గా చూడండి, ఏం మిస్టేక్ చేయకుండా. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది. సో మీ నేమ్ అయితే ఇచ్చేయండి. ఓకే, తర్వాత జెండర్ ఇది ఫీమేల్స్కి కాబట్టి ఫీమేల్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది. నేషనాలిటీ ఇండియన్. ఓకే, సో దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ని కూడా కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. సో 18 years అబవ్ అయితే ఉండాలి. అండ్ లాస్ట్ 70 years వరకు అయితే ఉండాలని చెప్పి ఇక్కడ అయితే చెప్తున్నారు. ఓకే, సో మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్ వచ్చేసి మొబైల్ నెంబర్. ఓకే, మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత మెయిల్ ఐడి అంట మీకు ఉంటే ఎంటర్ చేయండి. ఓకే, సో మెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఓకే, సో లేకపోతే క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఓకే, ప్రొఫెషనల్గా ఉంటుంది. ఓకే, మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తే ఫైన్. మెయిల్ ఐడిని ఎంటర్ చేసేసిన తర్వాత ఎంటర్ అడ్రస్ అనమాట. ఓకే, సో మీరు ఈ అడ్రస్ని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయండి. ఓకే, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అని అడుగుతుంది. సో మీరు పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆప్షన్ చూసుకోవచ్చు, ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఏజెంట్, డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంప్లాయీ, మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. మీరు ఈ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొద్దు. అంటే మీరు ఆల్రెడీ ఏజెంట్ అయ్యి ఉంటే ఎల్ఐసి డిపార్ట్మెంట్లో ఏదైనా ఆఫీసర్ అయ్యి ఉంటే, లేకపోతే ఎల్ఐసి మెడికల్ ఎగ్జామినర్ అయ్యి ఉంటే, సో ఎల్ఐసిలో ఎంప్లాయీ అయ్యి ఉంటే మీరు ఈ స్కీమ్కి అర్హులు కారు అని చెప్తుంది అనమాట. సో లేదు మేము ఎల్ఐసికి మాకు ఏం సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అనుకుంటే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, ఎస్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఎలిజిబుల్ కారు. సో మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా అంటుంది. సో ఇక్కడ మీకు క్యాప్చాన్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, మీ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఎల్ఐజీ ఏజెంట్స్ మీరు ఇచ్చిన అడ్రస్కి దగ్గరలో ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ ఏదన్నా ఉంటే ఆ ఆఫీస్ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది. సో వాళ్ళు అన్ని డీటెయిల్స్ అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఓకే, సో ఇలా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అన్న కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ని క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.